హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్లో డాష్ క్యామ్ అన్నది నేనైతే 2-3 రకాలు అయితే ట్రై చేశాను, కానీ ఏది క్లారిటీ అయితే లేదు నాకు. సో క్లారిటీ లేనందున నేనేం చేశానంటే ఇప్పుడు 1 ల్యాబ్ అనేసి ఒకటి తీసుకున్నాను. నేను తీసుకున్న మరుసటి రోజే అది 1000 రూపీస్ అయితే అమౌంట్ కూడా తగ్గింది అమెజాన్లో ఈ జిఎస్టీ వల్ల. బట్ ఉంటే అన్నీ అనేసి నేనైతే క్లారిటీ చెక్ చేద్దాం అనేసి నేనైతే బిగించుకున్నాను నా కార్లో. నా కార్ యొక్క డాష్ కెమెరా ఎలా ఉంది, క్లారిటీ ఏంటి, మొత్తం అన్ని ఇప్పుడు మీకైతే చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూడండి. చూసుకోవచ్చు 1 ల్యాబ్ కార్ వైఫై డాష్ క్యామ్ 5 GHz అనేసి విట్సూరు 3K QHD క్వాలిటీ అనేసి మనమైతే అమెజాన్లో బుక్ చేసాము. ఇది ఫ్రంట్ రేర్ కెమెరాతో వస్తుంది. మీకు ఫ్రంట్ మాత్రం కావాలనుకుంటే ఫ్రంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంకా దీన్ని మీరు అమెజాన్ కాకుండా డైరెక్ట్ వెబ్సైట్లో పర్చేజ్ చేస్తే కొద్దిగా ఎక్కువ ఉంది కాస్ట్. చూసుకోవచ్చు మనకైతే ఇందులో 1.47 ఇంచెస్ మినీ IPS డిస్ప్లే ఉంది విత్ క్లియర్ డే అండ్ నైట్ ఫుటేజ్ కోసము. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి 6 లేయర్ లెన్స్ అనేసి ఇచ్చాడు. ఇంకా ద విట్నెస్ ఆఫ్ యువర్ జర్నీ చిప్ సెట్ వచ్చేసి 1 GB దాకా మనమైతే ఇది చేసుకోవచ్చు. 1 GB DDR అన్నాడు. కనెక్షన్ టైప్ సి, సెన్సార్ సోనీ స్టార్విస్, యాంగిల్ 145 degrees దాకా ఉంటుంది. ఇక నార్మల్ సిపిన్ టైప్ ఇచ్చేసాడండి. మైక్రోఫోన్ ఉంది, స్పీకర్ ఉంది. దీంట్లో వైఫై బిల్ట్ ఇన్ 2.4 అండ్ 5 GHz వైఫై కూడా ఉంది. TF కార్డ్ వచ్చేసి 256 దాకా, 8 GB నుంచి 256 దాకా మనమైతే స్టోరేజ్ అనేది పెట్టుకోవచ్చు. ఇందులో క్లాస్ 10 ఆర్ అబోవ్. జీ సెన్సార్ సపోర్ట్ చేస్తుంది. వీడియో ఫార్మాట్ TS, ఫోటో ఫార్మాట్ JPEG. ఇందులో పిక్సెల్ వచ్చేసి 500 watts పిక్సెల్స్ వస్తుంది. ఇప్పుడు ఫోటో సైజ్ 16mm. ఇంకా మనము బాక్స్ అయితే ఓపెన్ చేసామండి. ఓపెన్ చేయగానే చూసుకోవచ్చు ఇప్పుడు మనకి రేర్ కెమెరా, ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ మెయిన్ యూనిట్ ఫ్రంట్ కెమెరా ఇచ్చేసాడు. చూసుకోవచ్చు ఇప్పుడు నేనైతే దీనికి పవర్ కూడా ఇచ్చాను. మీరు చూసుకున్నట్టయితే 1 ల్యాబ్ అనేసి మొత్తం అల్యూమినియం బాడీ ఉందండి. కింద పడ్డా కూడా ఏం కాకుండా బ్రోక్ అవ్వకుండా అల్యూమినియం బాడీ అయితే ఉంది. కెమెరా కూడా చూడవచ్చు, చాలా స్టైలిష్గా ఉంది. ఇక్కడైతే మనకు ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇంకా ఈ బటన్ వచ్చేసి ఏంటంటే స్క్రీన్ సేవరు అనేసి. నెక్స్ట్ కెమెరా వచ్చేసి మనం ఆన్ టైం డైరెక్ట్గా చూసుకోవచ్చు, డిస్ప్లేలోనే చూడవచ్చు కెమెరా అన్నది ఎలా ఉంది అంటే అన్నది. ఇంకా నెక్స్ట్ ఇంకొక బటన్ ఉంది కదా, అది వచ్చేసి మనం గూగుల్ పే లేక యాపిల్ యాప్ స్టోర్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి ఉంది. ఇప్పుడు మనం రేర్ కెమెరా కనెక్ట్ చేయలేదు కాబట్టి రేర్ కెమెరా చూపెట్టారు. రేర్ కెమెరా కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇంకా చూసుకున్నట్టయితే మీరు ఇంకా రేర్ కెమెరా చూసుకోవచ్చు. రేర్ కెమెరా కనెక్ట్ చేశానండి. ఇంకా రేర్ కెమెరా చూడొచ్చు. ఇంక ఇప్పుడు చూడొచ్చు మీరు రేర్ కెమెరాని కూడా కనెక్ట్ చేశాను. అంటే ఈ బటన్ అనేది చేంజ్ చేసుకుంటూ పోవచ్చు. స్క్రీన్ సేవరు, దీనికి వైఫై పాస్వర్డ్ కూడా చూపిస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా, ఇంకా నెక్స్ట్ రేర్ కెమెరా ఇలా చూపిస్తుంది. ఇంకా చూసుకుంటే మనకైతే చిన్న 2 USB కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఒక చిన్న ఇది ఇచ్చాడండి. USB ఛార్జర్ మాదిరి ఒకటి ఇచ్చాడు, చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఇది. ఇంకా నెక్స్ట్ మనకి మాన్యువల్ ఇచ్చాడు. ఏమైనా చూసుకోవాలనుకుంటే మనకి మాన్యువల్ అయితే చూసుకోవడానికి. ఇంకా కవర్స్ అయితే ఇచ్చాడు. ఇవి ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్ అనేసి. ఇంకా అడిషనల్గా మనకైతే 2 స్టిక్కర్స్ అయితే ఇచ్చాడండి. గమ్ము ఏమన్నా పోయినా కూడా మనకి కావాలంటే చూసుకోవడానికి అయితే 2 స్టిక్కర్లు అయితే ఇచ్చేసాడు. మొత్తం హిడెన్ వైరింగ్, ఎక్కడ వైర్ కనపడకుండా మనమైతే చేసుకోవడానికి అయితే వచ్చేసి ఇది ఒకటైతే ఇచ్చాడండి. చూసుకోవచ్చు మీరు. ఇంకా దీని ద్వారా మనమైతే కనెక్ట్ చేసుకొని హిడెన్ వైరింగ్ ఎక్కడ వైరింగ్ చేసుకొని నేనైతే ప్రజెంట్ మీకు చూపించడానికి ఎలా చేశానంటే నా కార్లో ఆల్రెడీ ఉన్నటువంటి ఛార్జర్ ఉంది కదండి, ఛార్జర్ నుంచి నేనైతే కనెక్ట్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ కనెక్ట్ చేశాను. చూసుకోవచ్చు మీరు. ఇక్కడైతే ఇలా కనెక్ట్ చేసి నేనైతే జస్ట్ ఇలా పెట్టుకున్నానండి. జస్ట్ మీకు వీడియో పర్పస్ చూపించడానికి. ఇక్కడ రేర్ మిర్రర్ ఉంది కదా, మిర్రర్కి బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకున్నాను నేను. ఇంక ఇప్పుడు వచ్చేసి మీకు దీని యొక్క డే ఫుటేజ్, నైట్ ఫుటేజ్ ఎలా ఉంటుంది అనేది మీకైతే ఇప్పుడు నేను చూపిస్తాను. వీడియోలో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి.
ఇంకా చూసుకోవచ్చు, ఇది వచ్చేసి రియర్ వ్యూ కెమెరా అండి. బ్యాక్ సైడ్ చీకట్లో కూడా ఎంత క్లారిటీ అయితే కనిపిస్తుందో చూడొచ్చు. ఇంకా మధ్యలో రెడ్ లైన్ వచ్చేసి అది డిఫాగర్ అండి. రియర్ వ్యూ డిఫాగర్ వచ్చేసి అలా కనిపిస్తుంది. అయినా కూడా మీకైతే క్లారిటీ చూసుకోవచ్చు. చీకటి పట్టా కూడా మీకైతే ఎంత క్లారిటీగా ఉన్నదన్నది చూసుకోవచ్చు మీరు.